ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా. సో ఇమేజెస్ అయితే మనమైతే ఏఐ ద్వారా ఈ వీడియోలో అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో bing.com అనేది సెర్చ్ చేయండి. మనకు వచ్చేసి బింగ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఇమేజెస్ అయితే క్లిక్ చేయండి. ఇమేజెస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్రియేట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి బింగ్ కోపైలట్ డిజైనర్ అయితే ఓపెన్ అయింది అనమాట. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను అనమాట. ఈ కోపైలట్ యూజ్ చేసుకుని మన ఇమేజెస్ ని ఎలా జనరేట్ చేయాలి ఏంటి అనేది. అలాగే ప్రీవియస్ వీడియోలో వచ్చేసి నేను సోషల్ మీడియా ఐడి కార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలని కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూడకుంటే మన ఛానల్లో ఉంటుంది. సో ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక చూపించిన ఇమేజ్ ని క్రియేట్ చేయాలంటే మనం వచ్చేసి ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇమేజ్ అనేది ఎలా కావాలి ఏంటి అన్నది. సో నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరైతే అక్కడ నుంచి కాపీ చేసుకోండి. ఈ ప్రాంప్ట్ అన్నది కాపీ చేసుకుని ఆ ప్రాంప్ట్ అన్నది ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఈ ప్రాంప్ట్ లో మీరు చేంజెస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ అనమాట. సో మీ నేమ్ అన్నది ఇక్కడైతే ఇవ్వండి. సో నేను వచ్చేసి నా నేమ్ అన్నది నేనైతే ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో నేమ్ అన్నది ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మీ ఏజ్ అన్నది అయితే ఇవ్వండి. సో 25 years ఓల్డ్ అన్నది ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్రియేట్ అయితే ఉంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇమేజ్ అన్నది క్రియేట్ అయితే అవుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు మనకు వచ్చేసి ఇలాగైతే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు మనకి ఇమేజ్ అయితే ఎలా వచ్చింది. అలాగే ఇది క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఇమేజెస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఏ ఇమేజ్ అనేది పర్ఫెక్ట్ గా అనిపిస్తుందో సో ఆ ఇమేజ్ అయితే మీరైతే డౌన్లోడ్ క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ వచ్చేసి మీరు కావాలంటే ఇక్కడ ఇంకా చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షర్ట్ అండ్ జీన్స్ అని అయితే నేనైతే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ క్రియేట్ అయితే క్లిక్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకి ఈ ప్రాంప్ట్ కి అయితే క్రియేట్ అవుతుంది అనమాట ఇమేజ్ వచ్చేసి. సో మీరు చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మనకి షర్ట్ అండ్ అలాగే జీన్స్ తో అయితే మనకైతే ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. మీరు చూడొచ్చు మనకి ఇలాగైతే ఇమేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను షర్ట్ అండ్ అలాగే జీన్స్ అని ఇచ్చాను కదా. ఇక్కడ వచ్చేసి నేను రెడ్ షర్ట్ అని అయితే ఇస్తున్నాను అనమాట. సో రెడ్ షర్ట్ అని క్రియేట్ క్లిక్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనకి రెడ్ షర్ట్ తో మనకి ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు మనకి రెడ్ షర్ట్ తో అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బాయ్ బదులు గాల్ అని అయితే ఇవ్వండి. గాల్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు షర్ట్ అండ్ జీన్స్ ఇచ్చారు కదా. ఇక్కడ వచ్చేసి మీరు ట్రెడిషనల్ డ్రెస్ అని ఇస్తాను నేను వచ్చేసి. సో మీరు చూడొచ్చు మనకి ఇమేజెస్ అయితే ఇలా వచ్చినాయి అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్ అన్నాం కానీ మనం ఏ ట్రెడిషనల్ డ్రెస్ అనేది కూడా చెప్పలేదన్నమాట. మీరు వచ్చేసి ఇంకా డీప్ గా చెప్పినట్టయితే అది ఇంకా అర్థమవుతుంది అనమాట. లైక్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ లేకుంటే శారీ ఇట్లా చెప్పినట్టయితే మీకు అలా వస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కాజల్ అని ఇస్తున్నాను. సో కాజల్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రెస్ అయితే ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి శారీ అనేది ఇస్తాను అనమాట. శారీ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి వైట్ స్నేకర్స్ అన్నది తీసేసేయండి. ఎందుకంటే మనకి స్నేకర్స్ అనేది అవసరం లేదు, శారీ అనేది ఇచ్చాం కాబట్టి. సో అట్లా మీరు ఈ యొక్క ప్రాంప్ట్ అయితే మీకు తగ్గట్టుగా మీరైతే అడ్జస్ట్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి జనరేట్ అయితే అవుతుంది ఈ ప్రాంప్ట్ కి తగ్గట్టుగా. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇమేజెస్ అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. మీరు చూడొచ్చు మనకి ఎలాగైతే వచ్చినాయి. సో మీకు నచ్చిన మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చినంత లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి వీడియోస్ ఏ ఇమేజెస్ వీడియోస్ కావాలా లేదా కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకొని వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.